నమస్తే అండి. నిన్న మనం పసుపు హార్వెస్ట్ చేసాం కదా, దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం ఎండబెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే దుంపల్ని ఎండబెడితే అవి మిల్లు ఆడించడానికైనా లేకపోతే మిక్సీ పట్టుకోవడానికైనా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా పచ్చి పసుపు కొమ్మలు అనేటువంటివి ఈజీగా కట్ చేయొచ్చండి మనము. అందుకని చెప్పేసి పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసి ఒక 1 వీక్ సరిపోతుందండి. బాగా ఎండగానే వస్తే 1 వీక్లో ఎండుతాయి అన్నమాట. మనం ఒక రఫ్గా ఉండే నేలని బాగా గరుగ్గా ఉండే నేల మీద పెట్టేసేసి ముక్కలన్నిటిని ముందుకి వెనక్కి ఇట్లా రఫ్ చేసినట్లంటే దానిపైన తోలంతా ఊడిపోతుందండి. అది కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇలా చక్కగా కట్ చేసేసుకొని మనం ఎండబెట్టి ఆడించుకుంటే మనకి ఇయర్ మొత్తం సరిపోతుందండి. ఆర్గానిక్గా పండించుకుంది చాలా మంచి స్మెల్ అనిపిస్తుందండి. కట్ చేస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చేతులు కూడా చాలా పచ్చగా అయిపోయాయండి. అంటే ఏదన్నా కూరలోకి గబక్కన మనకు పసుపు లేనప్పుడైనా ఇట్లా దుంపలు అవైలబుల్గా ఉన్నప్పుడు, పచ్చి దుంపలు అవైలబుల్గా ఉన్నప్పుడు కూడా దంచేసి వేస్తే కలర్ వస్తుందండి. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే ఇది క్యారెట్ ముక్కల్లాగా అనిపిస్తున్నాయి మనకి చూడడానికి. మిల్లు ఆడించిన తర్వాత చాలా ఎల్లోయిష్గా వస్తుందండి. ఎట్లా న్యాచురల్కి ఏవైనా మనం షాపుల్లో కొనే వాటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి కలర్ కూడా. ఇలా నెక్స్ట్ ఇయర్ విత్తనం చేయడానికి ఇలా పక్కన పెట్టేశానండి. అట్లాంటి 2 గిన్నెలు పక్కన పెట్టాను. కొంచెం లావుగా ఉన్న దుంపను తీసుకుంటే మనకి జర్మినేషన్ అనేటువంటిది బాగుంటుంది. విత్తన శుద్ధి పౌడర్లో వేసేసి మనము మే నెలలో పెట్టేసుకుంటే అండి మనకి ఎక్కువ టైం 9 మంత్స్ క్రాప్ అండి ఇది పసుపు అనేటువంటిది. కాబట్టి మే నెలలో నాటుకోవాలి. వీటిని ఎలా మొలక కట్టాలనో నేను చూపిస్తాను. పసుపు మొక్క ఎలా తయారు చేయాలనేటువంటి తర్వాత వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.